ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTVతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. చాలా మంది అండి, అంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మనీ అట్రాక్షన్ అండ్ దానితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్లోనే మనీ అట్రాక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. త్రూ గ్రాటిట్యూడ్ ఎలా మనీ అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అసలు దానికి ఏం చెప్తుంది, అది ఎలా అని. చాలా అద్భుతమైన క్వశ్చన్ సార్. చాలామంది ఉన్న డౌట్ని మంచి క్వశ్చన్ రూపంలో అడిగారు. సో కృతజ్ఞత ద్వారా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, అది ద సీక్రెట్ రహస్యంలో చెప్పబడిన ద లా ఆఫ్ అట్రాక్షన్. అసలు ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్? ఆకర్షణ సిద్ధాంతం. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనానండి, ప్రపంచంలో ఎవరైనా ఈ లా ప్రకారమే వర్క్ అవుతారండి. కానీ వాళ్ళకి చాలామందికి తెలియదు అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాం. ఈ ఆకర్షణ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే? అయితే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనే దానితో డబ్బే కాదు, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ, ఎవ్రీథింగ్ వీ కెన్ అట్రాక్ట్. అవేంటో చూద్దాం. ఆ వర్డ్ ఏంటంటే ఇది ఒక పవర్ఫుల్ వర్డ్ అండి. ఈ మ్యాజిక్ వర్డ్, ఈ సీక్రెట్ ఏం చెప్తుందంటే ఆకర్షణ సిద్ధాంతంలో ఈ వర్డ్ ఎవరైతే వాడతారో వాళ్ళ రిలేషన్షిప్స్ అద్భుతంగా బాగుపడతాయి. ఫైనాన్షియల్గా అప్పుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. నా క్లయింట్స్ చాలా మంది ఈ మ్యాజిక్ వర్డ్ వాడి అద్భుతంగా బయటకు. ఏంటా మ్యాజిక్ వర్డ్ అని చూస్తున్నారా? హియర్ ఇస్ ద మ్యాజిక్ వర్డ్. థ్యాంక్ యూ ఏంటి మ్యాజిక్ వర్డ్ అనుకుంటున్నారా? ఆకర్షణ సిద్ధాంతం చెప్తుందండి. ఈరోజు నేను గ్రాటిట్యూడ్ మీద చాలా రీసెర్చ్ చేసి ఇస్తున్న కంటెంట్ ఇది. ఒకసారి చూడండి. మనం తెలుగులో మనం కృతజ్ఞతలు అంటామండి. కృతజ్ఞతలు. అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది కృతజ్ఞతలు ఈజ్ ఈక్వల్ టు అయస్కాంతాలు. ఎంత కృతజ్ఞతలు చెప్తే అంత అయస్కాంతాలు. కానీ చాలామంది కృతజ్ఞతలు చెప్పరటండి. ఎందుకు చెప్పరు? అసలు దేనికి చెప్పాలి చూద్దాం. దీన్నే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారండి. లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇన్నాళ్ళు మనం ఇంతకుముందు పవర్ ఆఫ్ యాపిల్, పవర్ ఆఫ్ ఫోకస్ చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడు ఈరోజు వీడియో పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటి పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని చూస్తే, మార్నింగ్ లేవగానట ఫస్ట్ మన పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పాలటండి. పంచభూతాలు ఎందుకంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన అనకాపల్లిలో ఉన్న, అమెరికాలో ఉన్న వీటిని వాడతాం కంపల్సరీగా. మార్నింగ్ రావగానే కృతజ్ఞతలు చెప్పాలి. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే చిన్నప్పటి నుంచి భగవంతుని అడుగుతూనే ఉంటారండి. 5వ క్లాస్లో దేవుడా నాకు 10th క్లాస్ మంచి మార్క్స్ ఇవ్వను, అలా మనం 8th క్లాస్ 9th క్లాస్ అడుగుతాం. మార్కులు వచ్చిన తర్వాత చాలామంది చేసి తప్పు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అది ఏ మతమైనా, సో ముస్లిమ్స్లో అయినా, ఈవెన్ హిందువులైనా, మనం క్రిస్టియన్స్ అయినా, పీపుల్ అడుగుతూనే ఉంటారట దేవుడిని. కానీ భగవంతుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పాం. వెళ్ళగానే గుడికి వెళ్ళగానే, మసీదుకి వెళ్ళగానే దేవుడా నాకు అది ఇవ్వు అంటాం. ఎప్పుడు 10th క్లాస్లో అడిగా మార్కులు ఇమ్మని ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, ఎంసెట్ ర్యాంక్, ఇలా అడుగుతూనే ఉన్నాం. కానీ ఇచ్చిన దానికి ఎప్పుడైనా మనం దేవుడికి కృతజ్ఞత చెప్పామా? లేదు. సో ఇక్కడ మనం చేయాల్సిన, మార్నింగ్ లేవగానే ఎవరైతే కృతజ్ఞత చెప్పి లెగుస్తారో, ఎందుకంటే రోజుకి నిద్రలో కొన్ని వేల మంది చచ్చిపోతున్నారండి. రోజుకి నిద్రలో కానీ మనం తెల్లవారు లెగిసాము అంటే సో అది ఒక కృతజ్ఞతగా ఉండాలి భగవంతుడి పట్ల. ఇక్కడ చూసుకుంటే తర్వాత విశ్వానికి కృతజ్ఞత చెప్పాలండి. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతిదీ మీకు విశ్వం ద్వారా వస్తుంది, ఏదైనా కూడా. సో ఆ విశ్వానికి మనం కృతజ్ఞత చెప్పాం. తెల్లారు లేకుండా చాలామంది ఎలా లెగుస్తారంటే దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా, బాధపడుతూ లెగుస్తుంటుంటారు. ఫేస్లో ఒక స్మైల్ ఉండదు. ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంటుందేమో చూడండి. స్మైల్ ఉండదు. థ్యాంక్ యూ చెప్పేటప్పుడట ఫేస్ మీద స్మైల్ ఉండాలి. స్మైల్ లేకపోతే అది ఆర్టిఫిషియల్ గ్రాటిట్యూడ్. ఆర్టిఫిషియల్ చెప్పితే అది హార్ట్ఫుల్ అండి. మనకి ఏదైనా బొకే కొన్నాం అనుకోండి, 2 రకాల బొకేస్ ఉంటాయి. ఒకటి ఆర్టిఫిషియల్ బొకే, 2 న్యాచురల్ బొకే. ఆర్టిఫిషియల్ బొకే వాసన వస్తుందండి, వాసన రాదు. ఎంత చూసినా కూడా చూడడానికి బాగా కనిపిస్తుంది. సో కృతజ్ఞతలు 2 రకాలుగా చెప్తారట పీపుల్. ఆర్టిఫిషియల్ ఏదో చెప్పాలని చెప్పాలి సైన్స్. సో ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య తగు వచ్చింది అనుకోండి, సారీ చెప్పినా అని అంటారు. అందులో ఏమైనా పశ్చాత్తాపం బాగుందా? లేదు. సో ఇక్కడ ఏముందంటే ఫీలింగ్ కూడా ఉండాలటండి. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. చాలామంది డబ్బుకి థ్యాంక్ యూ చెప్తారు, బట్ దెర్ ఈస్ నో ఫీలింగ్. ఇక్కడ చూడండి. అయితే మీ అందరూ కూడా ధనవంతులు అవ్వాలంటే, డబ్బుని ఫాస్ట్గా ఆకర్షించాలంటే, మీ దగ్గర ఉన్న డబ్బుకి ఇందాక చెప్పానండి అయస్కాంతాలు. సో అయితే ఆ వర్డ్ ఏంటండి? థ్యాంక్ యూ. మొన్న నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, సార్ మీరు డబ్బుకి గ్రాటిట్యూడ్ చెప్పమన్నారు, ఎలా చెప్పాలి సార్ అని. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో, బ్యాంక్ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో, ఆ డబ్బుకి మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా? లేదు సార్ అని చెప్పేసి. అతనికి యాక్చువల్లీ ఇప్పుడు 2 lakhs వస్తుందండి. నాకు 5 lakhs ఇన్కమ్ రావాలని నా దగ్గరికి వచ్చారనమాట. సో జాబ్లో ఎంత జాయిన్ అయ్యారని అడిగా. ఫస్ట్ 70,000 జాయిన్ అయ్యారట. 70,000కి. అప్పుడు ఏమనుకున్నారు, సరే ఎంత వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని అడిగా. అప్పుడు 70,000 జాయిన్ అయినప్పుడు 1,00,000 వస్తే హ్యాపీ అని చెప్పారు. ఇప్పుడు 2,00,000 వస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారా సార్ అంటే 5,00,000 వస్తే హ్యాపీగా ఉంటున్నారు. 70,000 జాబు జాయిన్ అయినప్పుడు 1,00,000 వస్తే హ్యాపీగా అని చెప్పారు. అంటే ఆ 1,00,000కి మరి కృతజ్ఞతగా ఉన్నారా? లేదు. సో
ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే బైబిల్లో కూడా అద్భుతమైన కొటేషన్ ఉందండి. ఏంటంటే తెలుసా, కృతజ్ఞతగా ఉన్న వారికి మరింత ఇవ్వబడతాది, కృతజ్ఞతగా లేని వారి నుంచి మరింత తీసుకోబడతాది. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. సో మనం ఏంటంటే ఉన్న దాన్ని బట్టి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కానీ మనం ఏం పట్టించుకోం. ఈరోజు మనందరం బ్రతికున్నామంటే కరోనా టైంలో కూడా దేనికి కృతజ్ఞత చెప్పాలండి? మన ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పాలి. ఎవరూ చెప్పట్లేదు. నాకు తెలిసి భూమి పుట్టినప్పటి నుంచి భగవంతుడు ఎప్పుడు బిజీగా ఉన్నాడంటే కరోనా టైంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫుల్ బిజీ, అసలు మామూలు కాదు. అందరూ కూడా రిక్వెస్ట్. సో మీరు మీ యొక్క డబ్బు పెరగాలి అంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలటండి? ఒక సింపుల్ చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మీరేం చేయాలంటే సింపుల్గా రోజు రాత్రి పడుకునేటప్పుడు తెల్లవారు లేచిన వెంటనే డబ్బుని చూస్తూ కృతజ్ఞత చెప్పాలండి 3 సార్లు. 3 వర్డ్స్. ఏం వర్డ్స్ అండి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా చెప్పితే మీరు డబ్బుతో మాట్లాడుతున్నట్టండి. సో మనం ఏం చేస్తామండి? ఎవరైనా ఒక లిఫ్ట్ ఇవ్వగానే థ్యాంక్ యూ చెప్తామో చెప్పమా? చెప్తాం. మరి చిన్నప్పటి నుంచి డబ్బు మనకు సహాయం చేస్తుందా చేయట్లేదా? చేస్తుంది. ఎప్పటి వరకు ఉంటుంది? టిల్ లాస్ట్ బ్రీత్. ఎస్, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా మనకి ఏదైనా చేయాలన్నా కూడా డబ్బు కావాలండి. సో ఇక్కడ చూసుకుంటే రీసెర్చ్లో ఏం తెలియదంటే ఈ భూమి మీద అండి, మొత్తం ఈ భూమి మీద 1% ఆఫ్ ద పాపులేషన్ 96% మనీని కలిగి ఉన్నారటండి. ఎంత ఆశ్చర్యం చూడండి. 1% పాపులేషన్ అంటే ధనవంతులు, మిగతా 96% డబ్బుని కలిగి ఉన్నారు. బికాస్ ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు డబ్బు పట్ల కృతజ్ఞతగా ఉంటారండి. గ్రాటిట్యూడ్. కొంతమంది డబ్బుని ఇంతకుముందు మన వీడియోలో చెప్పాం, డబ్బుని తిడుతుంటూ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, గ్రాటిట్యూడ్ ఫర్ మనీ అట్రాక్ట్స్ మోర్ మనీ. ఎంత కృతజ్ఞతగా ఉంటారో. చాలామంది ఎప్పుడు కూడా వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి కానీ అంత హ్యాపీగా ఉండరండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హ్యాపీగా ఉంటే యూ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. కానీ మనం ఏమంటాం? ఆ డబ్బు వస్తే హ్యాపీగా ఉంటాం, ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉంటాం. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ బ్రిడ్జ్. ఇది మీరు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇదండి, ఇది మనం అనుకుందాం, ఇది మన డబ్బు. ఇక్కడికి మనం వెళ్ళాలంటే కృతజ్ఞత ఎలా చెప్తామండి? ఎప్పుడైనా ఇలా చెప్తాం, ఇలా కృతజ్ఞతగా చెప్తాం. అంటే డబ్బుని అలా అట్రాక్ట్ చేయాలంటే కృతజ్ఞత చెప్పాలి. అందుకే మార్నింగ్ లేవగానే సో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. చిన్న ఎక్సర్సైజ్ 3 సార్లు కృతజ్ఞత, థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చెప్పుడు ఫేస్ మీద స్మైల్ ఉండాలి. మీకు డబ్బు పట్ల ఏమేమి హెల్ప్ జరిగిందో అది తలుచుకుని థ్యాంక్ యూ చెప్పాలి. సో ఈజ్ అ బ్రిడ్జ్ ఫ్రమ్ పావర్టీ టు రిచెస్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. జపాన్లో దెర్ ఇస్ ఎ పర్సన్, ఒక పర్సన్ ఉన్నారు, గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల 1,00,000 కోట్లు సంపాదించాడండి. 1,00,000 కోట్లు. అసలు ఎవరు ఆ పర్సన్ కూడా నేను ఎగ్జాంపుల్ కూడా చాలా మంది కూడా సార్ ఊరుకోండి సార్ కృతజ్ఞత చెప్తే డబ్బు వచ్చేస్తుందా అని అంటారు. నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇది చూడండి, ఇజ్ ఎ బ్రిడ్జ్. ఎవరైతే ఎక్కువ చెప్తుంటారో బ్రిడ్జ్గా ఫామ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే వాల్ వెళ్ళలేరు అనమాట ఆ రిచెస్కి. అయితే ఇక్కడ చూద్దాం, మార్టిన్ లూథర్ కింగ్ కూడా చెప్తాడండి. ఏం చెప్పాడంటే బిల్డ్ బ్రిడ్జెస్ బట్ నాట్ వాల్స్. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడనమాట, మీరు ఎవరినైనా ఆకర్షించాలి అంటే, దేన్నైనా ఆకర్షించాలంటే బ్రిడ్జెస్ బిల్డ్ చేయండి, వాల్స్ కాదని మార్టిన్ లూథర్ కింగ్ ఒక స్పీచ్లో చెప్తాడనమాట. అయితే ఇంకా చూసుకుంటా, మరి ఇప్పుడు నేను ఒక పవర్ఫుల్ గ్రాటిట్యూడ్ టెక్నిక్ చెప్పబోతున్నానండి. పవర్ఫుల్ గ్రాటిట్యూడ్ టెక్నిక్. డబ్బుని ఎలా అన్లాక్ చేయాలో చూద్దాం. ఎవరు ఆ పర్సన్? హీఈస్ ద పర్సన్. హిస్ నేమ్ కాల్డ్ వాహి టెకెడా. ఇతని పేరు వాహి టెకెడా అండి. జపాన్లోనే మోర్ దెన్ 1,00,000 కోట్లకు పైగా సంపాదించాడు. ఇతను యాక్చువల్లీ జపనీస్ వారెన్ బఫెట్ అంటారు. వాహి టెకెడా జపనీస్ వారెన్ బఫెట్ అని ఒక బిరుదు ఉంది చూడండి. మై బిగ్గెస్ట్ లెసన్స్ ఫ్రమ్ వాహి టెకెడా. అతని దగ్గర ఒక ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను, వెల్త్ కోడ్ బ్రేకర్. ఆ ప్రోగ్రామ్ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే జపాన్లో ఒక వర్డ్ ఎక్కువగా వాడతారట, ఎస్పెషల్లీ ఇతను ఎక్కువగా వాడతారట. ఇతని దగ్గరికి చాలామంది వెళ్ళి సార్ ఇంత డబ్బు ఎలా సంపాదించారు సార్ అని అంటే అతను అన్నారట, రోజు రాత్రి పడుకునేటప్పుడు తెల్లవారు లేచిన వెంటనే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే బికాజ్ ఆఫ్ మనీ. దాన్ని జపాన్ భాషలో అరిగాటో ఇన్ అరిగాటో అవుట్. అంటే డబ్బు నాకు వచ్చినా కృతజ్ఞత చెప్తాను, నా నుంచి వెళ్ళిపోయినా కృతజ్ఞత చెప్తాను. వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, హెల్ప్ చేయడానికి వెళ్తుంది. నాకు తెలుసు మళ్ళీ నా దగ్గరికి వస్తుందని. చాలామంది ఏంటంటే డబ్బు వచ్చినప్పుడు ఆనందపడతారు కానీ వెళ్ళిపోతున్న బాధపడుతుంటారు. ఎప్పుడైనా మీరు హోటల్కి వెళ్ళి బిల్ కడుతున్నప్పుడు చూడండి, అందరూ 10 మందికి పార్టీ ఇస్తున్నప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారు? తింటున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరు సాడ్గా ఉంటారు? బిల్లు కట్టాల్సిన అన్నప్పుడు తిను అంటుంటారు. కానీ లోన మాత్రం బిల్లు అంత వస్తుందో ఏంటో అని బాధపడుతుంటుంటారు. కానీ ఆ బిల్లు చెల్లించడానికి కూడా నాకు అర్హత ఉందని చాలా గర్వంగా ఫీల్ అవ్వడం. అతను ఎవరు చెప్పారండి? వాహి టెకెడా అతను చెప్తున్నారు. సో అరిగాటో ఇన్ అరిగాటో అవుట్. అందుకే చెప్పాను రాత్రి 3 సార్లు తెల్లవారులా ఈ విధంగా చెప్తే డబ్బుని మీ లైఫ్లో వేగంగా అట్రాక్ట్ చేయగలరని చెప్పారండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. రియలీ ఫెంటాస్టిక్ అండ్
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ Thank యూ you, సో sir. మచ్ అన్వర్ గారు. ఎందుకంటే లాస్ట్ కోట్ నాకు చాలా బాగా నచ్చింది, ఆ టెక్నిక్, గ్రాటిట్యూడ్ టెక్నిక్. ఎస్ అంటే వెళ్ళిపోతున్నందుకు కృతజ్ఞతలే, తిరిగి వస్తున్నందుకు కూడా కృతజ్ఞతలే. బట్ అది ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే వాళ్ళని హెల్ప్ చేసి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తుందండి. వాహి టకేడా. ఎస్, జపనీస్ వారన్ బఫెట్ చూడండి, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. 1,00,000 కోట్లు అంటే నేను ఆశ్చర్యపోయానండి. అతను రోజు రాత్రి పడుకునేటప్పుడు డబ్బు కృతజ్ఞత చెప్తారట. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎవరికి ఇచ్చినప్పుడు కూడా నో ప్రాబ్లం, నాకు తెలుసు నువ్వు మళ్ళీ వస్తావని మనలో ఒక భయం ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు వస్తుందో రాదో అందుకని. ఎస్, ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank you, సో మచ్ sir. అన్వర్ గారు. థ్యాంక్ యూ చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? సార్. ఆల్రెడీ ఇప్పటికి చాలా బ్యాచెస్ మనం రన్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్ కూడా అనౌన్స్. అయితే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి November 30th, November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. November 30 నుంచిలో అయితే ఈసారి ఇంకా కొన్ని నాకేంటంటే ఇవ్వడం ఇష్టం అండి. సో నేను మనం చెప్పాం అమెజాన్ లాగా ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. సో అయితే ఈసారి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడాం కదా సార్. మనం రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేయొచ్చు అని నెక్స్ట్ సెషన్స్లో, కమింగ్ సెషన్స్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ బ్యాచ్ November 30 నుండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్లో, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, లేదనుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో November 30 నుంచి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏదైనా చెప్పండి ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇప్పటిదాకా నా క్లయింట్స్ చాలా మంది డబ్బుని మేనిఫెస్టేషన్ చేయగలిగారు, అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయగలరు, చాలా హ్యాపీగా ఉన్నారు రిలేషన్షిప్లో కూడా. సో ఈ 7 రోజుల కోర్స్ నిజంగా చెప్తాను, మీ జీవితాన్ని ఇలా భూమిని 360 degrees తిప్పినట్టు తిప్పగలదు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందండి. సో November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. 1 week కోర్స్ అండి అది. డైలీ మార్నింగ్ 6 to 7:30. సో అందులో మొత్తం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్, మన మనీ మేనిఫెస్టేషన్స్, టెక్నిక్స్, దీని గురించి కంప్లీట్గా. డౌట్స్ చాలా మందికి ఉన్నాయి సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఆ డౌట్ పోతే మనకు రావాల్సిందంతా వచ్చేస్తుంది. అలా సినిమాలో మనకి రవితేజ్ చెప్తుంటుంటాడు, నీ డౌట్ తీసి అమ్మ మూటతో వస్తుంది అని అంటాడు. సో యూనివర్స్ రెడీగా ఉంది మూటతో వేయడానికి, కానీ మీరు ఆ డౌట్తో ఉండడం వల్ల ఇవ్వలేకపోతుంది. సో ఆ డౌట్స్ని నేను కంప్లీట్గా రిమూవ్ మళ్ళీ చేస్తాను. November 30th నుంచి క్లాస్ ఉంటుంది. ఎస్ సార్, November 30 నుంచి 1 week కోర్స్ ఉంటుందండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే November 30th స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆయనే చెప్తున్నారు కదా, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దేన్నైనా సరే జయించగలుగుతాము అనేటువంటి దాన్ని. సో మైండ్ సెట్ మారితే ఏదైనా మారుతుందని. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి November 30th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.